చెప్పబోతున్నాను. నా పనిని చూసి మాట్లాడండి. జరిగిన సంఘటన, దాడిని చూసి మీకు నచ్చింది నోటికి వచ్చినట్టు మాట్లాడదు. నరం లేని నాలుక ఎలాగైనా మాట్లాడిద్ది. నోరు జాగ్రత్త. అభినయ దర్శన్ చేసే పనిని చూసి అప్పుడు నిర్ణయించండి నేనేంటా అని. నన్ను ఎవడైనా క్రైస్తవ సమాజం నుంచి వెలివేయాలి, తరిమేయాలి అని మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టి, సరే అభినయ దర్శన్ని తరిమేద్దాం, వెలివేద్దాం, మరి ఆయన స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తావా? ఆయనకు లాగా నువ్వు కుటుంబ నదులు రోడ్డు మీద నిలబడతావు ప్రజల్లో? ఆయనకు లాగా అసెంబ్లీలో క్రైస్తవ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి కూర్చోబెట్టగలవా? ఆ తెగింపు నీకుందా అని అడగండి. ఈ నా కొడుకులందరూ యూట్యూబ్ ఛానళ్ళు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని, ఫేక్ ఛానల్స్ పెట్టుకొని, మొబైల్ ఒకటి పెట్టుకొని రికార్డింగ్లు చేసి నన్ను వెలివేస్తారా మీరు? నన్ను గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల తరపున పదవిని కూడా పట్టించుకోకుండా అవసరమైతే అసెంబ్లీకి వెళ్ళాక క్రైస్తవుల తరపున మాట్లాడకూడదు అన్నటువంటి ఏదైనా నియమం ఉంటే ఆ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి క్రైస్తవుల కోసం ప్రశ్నించడానికి ఒక క్రైస్తవ ఎమ్మెల్యేని అసెంబ్లీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేది అభినయ దర్శన్ మాత్రమే. రాసి పెట్టుకునేది. ఎందుకంటే నాకు డబ్బు పిచ్చి లేదు, నాకు జనం అంటే ఇష్టం. నా జాతి కోసం ప్రాణం ఇస్తాను నేను. నా క్రైస్తవులకి ఎమ్మెల్యే ఉండాలి, ఉండి తీరాలని గట్టిగా నిశ్చయించుకున్నా కాబట్టి అందరినీ వదిలేసి రోడ్డు ఎక్కా నేను. నాకు లాగా మీరు రోడ్డు ఎక్కలేరు, నాకు లాగా మీరు కుటుంబాల్లో వదిలి రాలేరు, నాకు లాగా ఉన్నా లేకున్నా అనారోగ్యం ఉన్నా ప్రజల కోసం మీరు వచ్చి 24 గంటలు బతకలేరు. మీరు మీ వల్ల కాదది, నా వల్ల సాధ్యమవుతుంది. అది నా వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వచ్చే 2029 ఎన్నికల్లో క్రైస్తవ ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే మొట్టమొదటిగా అభినయ దర్శన్ ఉంటాడు. నా తరపున 5 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీలో తీసుకెళ్ళి కూర్చోబెడతారని మాటిచ్చా. ఆ మాట నెరవేర్చి తీరతా. మీరు చూస్తారు. అప్పుడు ఎవరెవరైతే నన్ను తప్పుగా అనుకున్నారో, నన్ను ఎవరెవరైతే అభినయ దర్శన్ని అపార్థం చేసుకున్నామనుకుంటారో మీరందరూ రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎక్కువ రోజులు పట్టదు. విదిన్ 1 or 2 months you will feel regret. You will realize. మీరు పశ్చాత్తాపడతారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. అపార్థం చేసుకున్నామనే అర్థం చేసుకోవటానికి 1-2 నెలలు చాలు. మీరు మరలా క్షమాపణ అడగటానికి కూడా సిద్ధమవుతారు. నాకు గుర్తుపెట్టుకోండి. అభినయ దర్శన్ క్రైస్తవ సమాజాన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళడు. నా తుది శ్వాస వరకు, ఆఖరి ఊపిరి వరకు, చివరి క్షణం వరకు మట్టిలో నన్ను పెట్టెలో పెట్టి మూతెట్టే వరకు క్రైస్తవ సమాజం కోసం, నా జాతి కోసం, నా ప్రజల కోసం, నా పేదల కోసం నిలబడతా, పోరాడతా, ప్రశ్నిస్తా, ఓట్లు ప్రజల నుంచి రాబడతా, అసెంబ్లీలో కూర్చోబెడతా. ఇది రాసి పెట్టుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.